నేను వచ్చేసాను. ఇంకా ఎవరు రాలేదు. నువ్వు త్వరగా వచ్చేసే, బోర్ కొడుతుంది. అలాగే అలాగే. ఆహా, ఏ సినిమాకి? ఎందుకని మంచిది, ఒకసారి మా అమ్మని అడుగుతా. వద్దా? సర్లే. నన్నేనా? మీ పేరు? రాణి. ఏ రాజ్యానికి? మన ప్రేమ సామ్రాజ్యానికి. మీరు భలే గమ్మత్తుగా మాట్లాడతారే. మీరు భలే మత్తుగా చూస్తున్నారే మన్మధుడిలా. మీ పేరు మన్మధుడా? సుబ్బారావు, గోల్డ్ కింగ్. అది మీ బిరుదా? కాదు, మాది గోల్డ్ బిజినెస్. అందులో నేను నెంబర్ 1ని. అందుకనే అందరూ నన్ను గోల్డ్ కింగ్, గోల్డ్ కింగ్, గోల్డ్ కింగ్ అంటారు. మీకు పెళ్ళయిందా? ఏదో అయ్యిందనిపించారు మా వాళ్ళు. ఏ నచ్చలేదా? తారు డబ్బాకి నల్ల రంగేసినట్టుంటుంది మా ఆవిడ. పైగా ఒకటే చూపు, ఓ ముద్దు లేదు, ఓ మురిపం లేదు. కట్నానికి ఆశపడి చేశారు మా వాళ్ళు పెళ్ళి. డబ్బులుంటే బోలెడు సుఖాలను అనుభవించవచ్చు ప్రపంచంలో. అందుకనేగా పార్కులు వెంట, పబ్బులు వెంట తిరుగుతున్నాను. సుఖం కోసం, అందమైన సుఖం కోసం. అరే, ఈ ఉంగరాలు చాలా బాగున్నాయి. కావాలా? ఇలాంటివి ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. నీకు పెళ్ళయిందా? ఏ, నేను మీకు పెళ్ళయిందల్లా కనిపిస్తున్నానా? ఊరికే తెలుసుకుందామని అడిగా. ప్లీజ్ అపార్థం చేసుకోవద్దు. అరే, ఈ గొలుసు చాలా బాగుందండి. కావాలా? ఇది నా మెళ్ళలో కన్నా మీ మెళ్ళలోనే బాగుంటుంది, వేసుకోండి. మీరేం చేస్తుంటారు? మెడికో, MBBS ఫైనల్ ఇయర్. మెడికోనా? MBBS? ఏ నమ్మకం లేదా? నా ఐడి కార్డు చూపించినా అయినా నేనేం చెప్పినా మీరు నమ్మటం లేదు కదా. ప్లీజ్ 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 ఏమనుకోకండి. దేవుడు దయతలిచి దేవతనిస్తే దిక్కుమాల ప్రశ్నలు వేసే పిచ్చి పిచ్చి వెదవని. రాణి రాణి. అరే, ఈ కడియం చాలా బాగుంది. ఒక్క కడియం కర్మ. నా దగ్గర నా దగ్గర నా దగ్గర బంగారు మొలతాడు కూడా ఉంది. వద్దు, ఆ డ్రెస్ విప్పకండి. మీరు మళ్ళీ జోకులే. చాలా ఆపండి, జనాలు వింటే చేస్తారు. రాణి. అబ్బా, ఇప్పుడేగా పరిచయం, అప్పుడేనా ఆశ దోశ. పోనీ ఓ గంట అయిన తర్వాత. రాణి, ఆగలేకపోతున్నా రాణి. చిలిపి, చాలా ముద్దుగా బొద్దుగా ఉన్నారు. రాణి, ఐ లవ్ యూ రాణి. నా కలల రాణి. నువ్వు ఓకే అంటే గోల్డ్ బిస్కెట్ ఇస్తా. నువ్వు ఒక ముద్దిచ్చావనుకో 3 కేజీల వెండిస్తా. నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే డబ్బు కోసం నేను ఒళ్ళమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ఏడవకండి, ఎవరన్నా వింటే ఏదో జరిగింది అనుకుంటారు. ప్లీజ్ 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 ఏడవకండి, ఎవరన్నా వింటే ఏదో జరిగింది అనుకుంటారు. ఏం జరిగింది? అమ్మ తోడండి, ఏం జరగలేదు. నాతో వస్తావా? వెండి బంగారం ఇస్తానంటున్నాడండి. సార్, ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే వర్షవాయి తెలియదురా నీకు? సార్ నేనేం తప్పు చేయలేదు సార్. చేస్తావురా తప్పు? నేను రావటం కాస్త ఆలస్యమై ఉంటే ఓ ఆడపిల్ల బ్రతుకు నడి వీధిలో కుక్కలు చింపిన విస్తరై ఉండేదిరా. కుక్కనండి ఉంది.
సొమ్మంతా నొక్కేసి కుక్క లెక్క అంటారే. ఏంటో దబాయిస్తున్నావా? అబ్బో! ఏయ్! సార్ ఐపీసీలో ఉన్న అన్ని సెక్షన్స్ రాసి సార్ కౌన్సిలింగ్ చేయిస్తా. సార్ సార్ సిపి గారి దగ్గర పెట్టి సార్ జాయింట్ గా కొట్టిస్తాను మన. సార్ 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 కౌన్సిలింగ్లోను ఎఫ్ఐఆర్ ఎందుకు లేను సార్? ప్లీజ్ సార్ ప్లీజ్, ఏదో పరువు గలవాడిని. ఇదిగోండి. ఈ 100 ఉంచండి. ఎరా సార్ నీ పరువు ఖరీదు 100 రూపాయల. పోనీ ఈ 500 కూడా ఉంచండి. అవ్వ! సార్ మళ్ళీ ఛాయల్లో కనిపించావో ఎఫ్ఐఆర్ కౌన్సిలింగ్. రాణి